హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజొచ్చేస్తే మనం యాజ్ యూజువల్ మన అగారో ఎగ్ బాయిలర్‌లో ఎగ్స్ బాయిల్ చేస్తున్నామనమాట. సో, ఒక 10 మినిట్స్‌లో మనకి హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ రెడీ అయిపోతాయి. 8 వరకు పెట్టుకోవచ్చు. మన ఇష్టం. 1 నుంచి ఎన్నైనా పెట్టుకోవచ్చు. జస్ట్ కొంచెం వాటర్ ఏసేసి ఇలా మూత పెట్టేస్తే మనకి ఆన్ అయిపోద్ది. ఇక్కడ బ్లూ కలర్ లైట్ ఉంది కదా! అది ఎలుగుతది. అయిపోయిన తర్వాత ఆటో కట్ ఆఫ్ ఆగిపోద్ది. అంటే ఏం లేదు. వాటర్ అయిపోయిన తర్వాత ఇది ఆగిపోద్దనమాట. సో, అయిపోయిన తర్వాత ఈరోజు మనం వెళ్దాము కూకట్పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రామ్ మందిర్ థీమ్ ఉన్న ఎగ్జిబిషన్ పెట్టారు. సో, అక్కడికెళ్ళి కొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మేమెళ్ళిన రోజు కొంచెం క్లైమేట్ బాగా అయిపోయింది. అరౌండ్ 5 ఆ టైంకెళ్ళాం. 5:30, 6 అవుతున్నట్టుంది. నెక్సెస్ మాల్ ఉంది కదా! ఆ పక్కనే. మీకు దూరంగా రైట్ సైడ్ కార్నర్‌లో కనిపిస్తుంది కదా! అక్కడికే వెళ్తున్నాము. ముందైతే మా ఇంటి వైపు నుంచి ఇక్కడ నెక్సెస్ మాల్ వెనకకి ఒక రూట్ ఉండేదన్నమాట. గోకుల్ ప్లాట్స్ అవన్నీ ఉంటాయి కదా! అటువైపు. ఈ మధ్యన ఆపేస్తున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు. అందుకని ఫుల్‌గా తిరిగి లూలు మాల్ పక్కన ఈ ఫ్లైఓవర్ ఎక్కి వచ్చాం. ఇక్కడ కనిపించిందా దీని నుంచి యూ టర్న్ కోసం ఎంత దూరం ఎళ్ళామంటే ఆల్‌మోస్ట్ ఒక ఎక్స్‌ట్రా 3 కిలోమీటర్స్ ఎళ్ళాము. అసలే పెట్రోల్ రేట్లు పెరిగిపోతూ ఉంటే, ఇలాగ ఒక్క యూ టర్న్ కోసం అంత దూరం తిరగాలంటే రోజు బయట తిరుగుతున్న వాళ్ళకి ఎంత కష్టమో అసలు. ఎనీవేస్ మనమైతే వచ్చేసాము. ఇది నైట్ టైమ్ చూడ్డానికి ఇంకా బావుంటది. లైట్స్ అన్నీ ఏసిన తర్వాత. కానీ ఆ టైంకి ఫుల్ రష్ అయిపోతది. అండ్ మనం పిల్లలతో కొంచెం ఇబ్బందవుతదని చెప్పి మేమైతే కొంచెం వెలుతురున్నప్పుడే వచ్చేసాము. టికెట్స్ ఎంత ఏంటి అన్నీ చూద్దాం మెల్లిగా. ఇక్కడెళ్ళిన వెంటనే మనకి క్లైమేట్ బావుంది కదా! అందుకని బాగా అనిపిచ్చింది. అక్కడ ఒక హార్స్ క్యామెల్ కూడా ఉంది. అది ఒక రౌండ్‌కి రూ. 100. సో, ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గరికెళ్తే ఒక టికెట్ పర్ పర్సన్ రూ. 200. 3 ఇయర్స్ లోపల పిల్లలకి ఫ్రీ. కానీ 5 ఇయర్స్ వరకు ఏమనరేం గాదు. సో, మేము 4 టికెట్లు తీసుకున్నాం. మన వైబు నాన్నకి తీయలేదు. సో, దానికొక లక్కీ డ్రా కూడా ఇచ్చారు. దానికి పేర్లు రాసేసి లోపల డబ్బా ఉంటే అందులో వేసేయాలి. మనకొస్తే మనకి అయోధ్య తీసుకెళ్తారు. అండ్ ఎళ్ళిన వెంటనే ఫీల్ చాలా బావుంది. క్లైమేట్ బావుండడం వల్ల కూడా ఇంకా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. సో, ఎళ్ళిన వెంటనే మనకి లెఫ్ట్ తిరిగితే ఇలాగ రష్ ఎక్కువున్నప్పుడు ఇదంతా క్యూ లైన్ అయిపోద్ది. ఇప్పుడు ఖాళీగుంది కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. సో, సేమ్ అయోధ్య మందిర్ థీమ్ అన్నమాట. మనకి వైజాగ్‌లో కూడా బీచ్ రోడ్‌లో పెడుతూ ఉన్నారు. సో, నా ఫేస్ సరిగ్గా కనపడలేదని తుడిచా. ఈ పక్కనంతా గూడా మంచిగా ఇలాగా అంతా రామాయణం కోసం రాసుంది. దాని తర్వాత అయోధ్య కోసం రాముడు ఇదిగోండి. అండ్ అక్కడ ప్రవచనాలు కూడా మనకి చాగంటి గారి ప్రవచనాలన్నీ అలా ఎనక నుంచి వస్తూ ఉన్నాయి. సో, ఒక డివైన్ ఫీలింగ్ అయితే అనిపిచ్చింది. నార్మల్‌గా ఎగ్జిబిషన్స్ అంటే మనకి ఆ ఫీల్ రాదు కదా! బట్ వీళ్ళు తెప్పించగలిగారు. సో, ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత అండ్ మన పిల్ల గ్యాంగ్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, పెద్ద పెద్ద పిక్చర్స్ ఏఐ పిక్చర్స్ అనుకుంటా. మంచి రిజల్యూషన్‌లో అక్కడ అన్నీ పెట్టారు. చుట్టుపక్కల మనకి చూడ్డానికి చాలా బావుంది. సో, ఇదే రామ్ మందిర్. మీలో ఎవరైనా నిజం అయోధ్య వెళ్లారా? వెళ్తే మీకు నచ్చిందా? మేమెప్పుడెళ్తామో తెలీదు కానీ, ఇక్కడైతే చూసి హ్యాపీ హ్యాపీ అయిపోయాం. దీని తర్వాత మనకి 'టైటానిక్' సెట్ ఉంది. తర్వాత ఒక వాటర్ ఫాల్ సెట్ ఉంది. అవన్నీ కూడా చూసేద్దాం ఈ రోజే. ఇంకా లోపల మీరు ఆర్కిటెక్చర్ అంతా కూడా చూడొచ్చు. ఎంతన్నా అది సెట్ కాబట్టి సెట్ లాగా కంపేర్ చేసుకొని బావుంది అనుకోవాలి. నిజం మందిర్‌తో కంపేర్ చేసేయకూడదు. సో, అప్పటికి ఇంకా లైట్స్ బయటైతే ఇంకా ఎయలేదు. వెలుతురుంది కాబట్టి. నైట్ టైమ్ ఇంకా బయట నుంచి బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇక లోపలికొచ్చిన తర్వాత ఇదిగోండి మన బాలరాముడు. సో, అక్కడ ఆగి బోలెడుమంది అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు. ఇంకా పైన కూడా చూసేయండి. మీలో ఎంతమందెళ్లారు? అసలు వెళ్లారా? వెళ్ళలేదా? మీరున్న ఊర్లో పెట్టారా? పెట్టలేదా? కమెంట్. సో, ఈరోజు మొత్తం అంతా వీడియో తీశాను. కానీ ఒక్కరోజే అయితే బోర్ అయిపోతారని 2 వీడియోస్ చేసి రేపు ఇంకో సగం పెడతా. అండ్ ఇదిగోండి ఫైనల్లీ మన రాముడు దండం పెట్టేసుకొని మనం ఇంకా వెళ్ళిపోదాం.
సో, ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం బయట అన్ని ఫోటోస్ అన్నీ పెట్టారు కదా! సో, అవన్నీ మంచిగా చూసుకొని టైమ్ స్పెండ్ జేయొచ్చు. ఫోటోస్ తీసుకోవచ్చు. ఇలా కొంచెం ఖాళీ ఉంటే ఏంటంటే, పిల్లలకి కొంచెం చూడడానికి వాటిలకి ఒక టైం దొరుకుతదనమాట. ఇంకా ఫుల్ రష్ అయిపోయిన తర్వాత వచ్చామనుకోండి, ఇంకా పదండి, 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 పదండి అనుకుంటూ ఎళ్ళిపోవాల్సిందే. సో, ప్రతి ఫ్రేము బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడన్నీ మేము కాసేపు అలా చూసి, చూసి, చూసి టైటానిక్‌కెళ్ళిపోతాం. సో, ఇది టైటానిక్ షిప్ అన్నమాట. ఇది పెద్దదే. నేను చిన్నదుంటదనుకున్నా. కానీ బానే ఉంది. సో, అందులో ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పిక్చర్స్ ఉన్నాయి. అలా మొత్తం అంతా కూడా ఉంది. సో, మీరు కూడా నాతో పాటు చూడండి 'టైటానిక్ షిప్'. సో, చూసారు కదా! అలా ఎవ్రీ ఫ్రేమ్ మనకు ఓపికుండాలి, ఫోటోస్ అంటే ఇష్టముండాలి కానీ, మీరు ప్రతి ఫ్రేమ్ దగ్గర మంచి మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. మంచిగా రెడీ అయ్యి వచ్చి కూడా తీసుకుంటే ఫోటో షూట్‌లా కూడా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఓపిక. సో, వచ్చినోళ్ళందరూ అలాగే చూసుకుంటూ, చూసుకుంటూ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. సో, ఇదే మన టైటానిక్ షిప్. ఇంకా అక్కడంతా టైటానిక్ షిప్ చూసేసి సోఫాలన్నీ ఉంటే కూర్చొని కాసేపు కూర్చొని అలా వెళ్ళిపోతే మనమొచ్చేసాము వాటర్ ఫాల్స్ దగ్గరికి వితౌట్ వాటర్. ఏదో ప్రాబ్లమ్ అయినట్టుంది. అక్కడ రిపేర్ చేస్తున్నారు. సో, వాటర్ ఫాల్‌లో వాటర్ లేదు కానీ, ఈ చుట్టుపక్కలంతా కూడా ఇదుంది. ఇలాగా పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏఐని అందరూ తెగ వాడేస్తున్నారు. మనకి మొన్నటి వరకు ఎక్కడో ఏఐ వస్తుందంట అన్నారు. ఇప్పుడు మన పక్కనున్న ఎగ్జిబిషన్‌కి కూడా వచ్చాయి. సో, ఆ పిక్చర్స్ అన్నీ చూస్తే నాకు అలాగే అనిపించింది. ఏం వాడకం బాబోయ్! అని. సో, ఇదే ఏమంటారు వాటర్ ఫాల్. అక్కడ రిపేర్ చేస్తున్నారు. కాసేపటికి మనకి మేము లోపలికెళ్ళిన తర్వాత కొంచెం కనిపించింది. అప్పుడైతే వాటరొస్తుంది. సో, మొత్తం ఎక్కువ వాటర్ ఇచ్చారో లేదో మరి నాకైతే ఐడియా లేదు కానీ, మేము వెళ్ళినప్పటికైతే ఇలా ఉంది. సో, ఇదిగోండి ఇంత పెద్దది. సో, 200 ఈ మూడిట్లికి మనం ఇచ్చినట్టు. ఎందుకంటే ఎగ్జిబిషన్ ఇంకా లోపలంతా కూడా ఖర్చే గాబట్టి, ఈ మూడిట్లికి 200 ఇచ్చినట్టు. ఎగ్జిబిషన్ ఈజ్ ఎగ్జిబిషన్. సో, ఇక్కడ మన వైబున హ్యాపీ అయిపోతున్నాడు. ఎక్కడెక్కడికో వచ్చేసాము అని.
దాని తర్వాత ఎగ్జిబిషన్ లోపలికి కూడా ఎళ్లి అదంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేసాం. అదంతా వీడియో రేపు పెడతాను. సో, అయిపోయిన తర్వాత ఇంక బయటకొచ్చేసి ఇక్కడ హార్స్ రైడ్ ఉంటే, ఈ హార్స్ రైడ్ ఇంకా క్యామెల్ నాకు అది ఎప్పుడు చూసినా కంపు కొడుతుంటదని నాకు క్యామెల్ నచ్చదు. హార్స్ కూడా ఎక్కించడం పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే యానిమల్స్ మీద ఎక్కేస్తే అంత మంచి ఫీలింగ్ రాదు. కానీ పిల్లలు ఒక్కసారన్నా ఎక్స్‌పీరియన్స్ చేయాలిలే, ఇంకా అడుగుతున్నారు కదా! అని చెప్పి ఇంకా హార్స్ ఎక్కిచ్చానిక్కడ. సో, ఒక రౌండ్‌కి 100 తీసుకున్నారు. సో, అదయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ రష్ ఉండింది. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికెళ్ళిపోయామనమాట. సో, అది ఈరోజు చిన్న వీడియో. మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ మీలో ఎంతమంది ఈ రామ్ మందిర్ ఎగ్జిబిషన్‌కెళ్లారు? మీకు నచ్చిందా? లేదా? ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. బై బై.